పరిశుద్ధ గ్రంథంలో చక్కని మాట గమనించండి. మొదటి కొద్దిగా రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ మూడు అంశాలు ఇక్కడ వాక్యంలో కనపడతాం. చెప్పండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఇవి చాలా శ్రేష్టమైనవి. బైబిల్ అంతా పెడితే వచ్చినాయి అన్నమాట. బైబిల్ అంతా పెడితే 13వ అధ్యాయంలో ఈ సంగతులన్నీ చెప్పించుకోక అన్నాడు. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన అంటున్నమాట. ఇవాళ దేవుని వాక్యం ద్వారా దేవుడు మొత్తం మాట్లాడుతున్నమాట. విశ్వాసం చాలా శ్రేష్టం. మనకు తెలుసు కదా, క్రైస్తవ జీవితంలో విశ్వాసం అనేది మెయిన్ పిల్లలు మన జీవితం. అవునా? విశ్వాసమే మనల్ని దేవునికి దగ్గరగా చేస్తుంది. దేవునికి మనం ఇష్టం అవ్వాలన్నా విశ్వాసమే ఉండాలి. వాక్యంలో తెలుసు కదా మనకి. విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టమైనట్టు అసాధ్యం కనుక తెలుసు మీకు ఆ విషయాలు. ఆ సమయం కాదు. రెండోది చూస్తే నిరీక్షణ కలిగి ఉండాలి. రెండోది ఏం కలిగి ఉండాలి? నిరీక్షణ కలిగి. నిరీక్షణ అంటే దేవుని మీద నమ్మకం వచ్చి దేవుని కొరకు ఎదురు చూడాలి. ఎవరి కొరకు ఎదురు చూడాలి? మన దేవుని కొరకు తప్పక మనము ఎదురు చూడాలి. అది కూడా గొప్ప విషయం అండి. దేవుని కొరకు ఎదురు చూడటం కూడా ఉండాలి. అందుకే దేవుని కొరకు ఎదురు చూడటం కూడా చాలా గొప్ప విషయం. దేవుని కొరకు ఎవరు ఎదురు చూస్తారు? వాక్యం నమ్మిన వారు, దేవునికి రాకడం నమ్మిన వారు. ఆయన ఏమైతే వెళ్ళిపోతే చెప్పినా తిరిగి మళ్ళా మరి తండ్రి పంపించినప్పుడు తిరిగి రెండవ రాకడం మీ అందుకు వస్తానని చెప్పిన వాక్యము నమ్మిన వారు. లేదా వాక్యం నమ్మిన వాడు నిరీక్షణ ఎదురు చూస్తాడు. వాక్యం నమ్మిన వాడు ఆ నిరీక్షణ ఉంటుంది. దేవుడికి కావాల్సిన కూడా అదే. అది శ్రేష్టమైందంట. అట్లా నమ్మకంతో ఎదురు చూసేవారు దేవుడికి చాలా ఇష్టలు అంటాడు. కాబట్టి ఖచ్చితంగా మనం కూడా నిరీక్షణ కలిగి ఎదురు చూడాల్సిన అవసరం ఉంది. మూడోది ప్రేమ అంటాడు. లేదా తెలుసు, ప్రేమ చాలా శ్రేష్టం. ఈ మూడు కూడా విలువైనవి అంటాడు. మళ్ళీ దాంట్లో ఫిల్టర్ చేసి దేవుడు అంటారు వాక్య ప్రకారంగా వీటిలో శ్రేష్టమైంది ప్రేమే. హల్లెలూయా. ఎందుకంటే వాక్యంలో వీటిలో మరీ శ్రేష్టమైంది ప్రేమ అనేది వాక్యం చదివించినట్టుగా కొంచెం దాంట్లో ఈరోజు మనసు పెట్టి ప్రయత్నం చేద్దాం. మీకు తెలుసు వాక్యంలో వాళ్ళ ప్రభువు లేఖనం మనం చూసినప్పుడు వాళ్ళ దేవుడు మనం పిలిచే మనకు పిలుపు, మన ప్రభువు మనం పిలిచే మనకు పిలుపు ఏంటంటే మన దేవుడు ప్రేమ స్వరూపం అంటే. చెప్పండి, స్వరూపం. దేవుడికి అతను స్వరూపం అంటే ప్రేమే స్వరూపం అంటే. చెప్పండి, శుడ్. దేవుడికి ప్రేమే స్వరూపం అంటే. ఇవాళ ఆత్మస్వరూపి, ప్రేమస్వరూపం అనే వాక్యం చూసాం. ప్రేమస్వరూపం అయింది రోజు. అందుకని ఇవాళ వాక్యం చూస్తే నిలువెత్తు ప్రేమే అయింది రోజు. ఇంకా ఛాన్సాల వాక్యం మనం చూసాం. దేవుని ప్రేమ ఎంతని కొలవలేదు, ఎంతని మనం చెప్పలేదు ఈరోజు. ఎంత అంటే దానికి పరిమితి లేదు, కొలత లేదు. ఈరోజు కొలత లేదు మన దేవుని ప్రేమ అనేది. కాబట్టి ఇలా వాక్యం అంటే మన అందరి జీవితాలు కూడా మనం గమనించి అర్థం చేసుకునే ఆలోచన కలిగి ఉంటే ఈ రోజున ఇవాళ ఆ శ్రేష్టమైన ప్రేమ ఏంటో మనం తెలుసుకోవాలి. లేఖనాలు మీకు తెలుసు, దేవుడే మొదట మనం ప్రేమించాడని మొదటి వాక్యం. యోహాను పత్రికలో మనం చూసాం కదా. ఎవరు మొదట ప్రేమించారు? దేవుడే మొదట మనలను ప్రేమించాడు. కాబట్టి మనం కూడా తిరిగి ఆయన ప్రేమించగలుగుతున్నాం ఈ రోజున. అందుకని వాళ్ళ మొట్టమొదటి ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ, విలువైన ప్రేమ మన దేవుని ప్రేమ కనుక అది ఆయన మనకి ఏమి నేర్పాడో అదే మనం నేర్చుకోవాలి. ఈరోజు ఏ ప్రేమ అయితే దేవుడు మనకు నేర్పాడో తిరిగి మనం కూడా ఆ ప్రేమే నేర్చుకునే వారికి ఉండాలంటే. హల్లెలూయా. కాబట్టి ఈ సాయంకాల సమయంలో వాక్యం మన అందరి జీవితాల్లో కూడా ఆ ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలంట. ఇక్కడేమో శ్రేష్టమైన ప్రేమ అన్నాడు, అదే రేపు మనం నిలబెట్టుద్ది అన్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తే 14వ అధ్యాయం మొదలుకు వచ్చినాక ఏమి కలిగి ఉండడానికి ప్రయాసపడాలి? లేదు. 14వ అధ్యాయం మొదలుకు వచ్చినాక మనకి కంటిన్యూషన్ చెప్పి ప్రేమ కలిగి ఉండడానికి మేము ప్రయాసపడమని మళ్ళీ వాక్యం చదివిస్తాం. ఏం కలిగి ఉండడానికి? రూపాయి నష్టపోయినా మనం సంపాదించాము, కానీ మనం వచ్చిన ప్రేమ పాటు చేసుకోవాలి. ఏం పాటు చేసుకోవాలి? ప్రేమ ఉంటే ఎవరున్నట్టు? దేవుడు ఉన్నట్టే. దేవుడే ప్రేమ స్వరూపం కదా. దేవుడు మన మధ్య ఉండాలి అంటే మన మధ్య ఉండాలి, ప్రేమ ఉండాలి ఖచ్చితంగా. అందుకనే ఇవాళ దేవుడి బిడ్డలుగా మన జీవితాల్లో ఏ పరిస్థితుల్లో కూడా ఆ ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. ఒక మాట మీరు చెప్పాలా, ప్రేమ ఉంటుందా? ఉంటుంది. కానీ ఒక వాక్యం చూసినప్పుడు దానికి కలిగి ఉండటానికి ప్రయాసపడమని చెబుతున్నాడు. కలిగి ఉండటానికి మీకు అర్థమవుతుందా? ప్రయాసపడమంటున్నాడు అంటే ప్రయాసపడితే ఉండదు, అది మధ్యలో పోతా ఉంటుంది. ఏంటంటే సామాన్యం అపవాదం ఉంటాడు, సాతాను ఉంటాడు. వాడి ఇష్టం ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టాలి, ఎన్ని రకాల మనస్పర్ధలు కలిగించాలి, ఎన్ని రకాల నీకు నాకు మధ్య మన మధ్య అవునా కాదు రకరకాల భేదాభిప్రాయాలు పెట్టించాలో సమయంలో ప్రయత్నాలు నిరంతరం చేస్తాడు. అవునా కాదు? కుటుంబాల్లో కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, బిడ్డల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ, ఎవరి మధ్య కూడా ఈ రోజున ప్రేమ కలిగి ఉండాలని మనకు తెలియదా? ఉండాలని తెలుసు. ప్రేమ కలిగి ఉన్నాం. ప్రేమ ఉండబట్టి మాత్రం ఇవాళ లోకం లేదా మానవ సంబంధాలు ఇవాళ కాస్త వస్తూ ముందుకెళ్తున్నాయి ఈ రోజున. కానీ ఒక పక్కన అపవాది శాస్త్రాలు చాలా సందర్భాలు వీలైనంత మట్టికి ఖచ్చితంగా ఆ ప్రేమను మన మధ్య లేకుండా తీసివేయడానికి, లేకపోతే అనేక రకాల భేదాభిప్రాయం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకని వాక్యం ఏం చెప్పిందంటే
వాక్యం ఏం చెప్పిందంటే వాటన్నిటిని దాటుకొని కూడా మనం ప్రేమించుకోవాలంటే, వాటన్నిటిని దాటుకొని కూడా మనం ప్రేమించుకొని, అందుకని ప్రేమ కలిగి ఉండటానికి ఏం చేయాలి అంటే ప్రయాసపడిన ప్రేమ నిలవదు, తెలుసుద్దా? ప్రేమ లేకపోతే, ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడకపోతే ప్రేమ నిలవదంట మనం వచ్చాం. అంటే ప్రేమ కలిగి ఉండడానికి ఏం పడాలి మనం? ప్రయాస అంటే కష్టపడితే తెలుసు. ఏమైనా సరే ఏం జరిగినా సరే నేను ప్రేమించాలని తప్ప నాలో ఉండాలి. ఏమైనా సరే ఏం జరిగినా సరే మరి ఆ విధంగా నేను కూడా వారిని ప్రేమించాలి. ఒకరిలో ఒకరు మనం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. అదే కష్టం వచ్చినా ఇరుకు ఇబ్బంది వచ్చినా ఏ పరిస్థితులు మన జీవితాల్లో వచ్చినా, అవునా, నేను ప్రేమే చూపించాలి. అదిగో వాక్యం దేవుడు ముందే చెప్పాడు. ఏం చెప్పారు? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడమన్నాడు. కిందకు వస్తే వాక్యం రెఫరెన్స్ ఉంది. ప్రేమను వెంటాడండి అని వాక్యం సెలవుస్తుంది. ప్రేమను చెప్పండి అందరూ, ప్రేమను వెంటాడకపోతే దొరకదు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడకపోతే ప్రేమ వెళ్ళిపోతుంది కదా. అందుకని లేఖనాలు చూడండి, వెంటలోకి వెళ్ళిన తర్వాత సంఘానికి దేవుడు అంటాడు చూడండి, అన్ని బాగానే ఉన్నాయి కానీ మొదట నువ్వు చూపించినంత ప్రేమ ఈనాడు నీలో లేదని ఒక తప్పు ఉంటే నీ మీద మోపవలసి ఉందని వాక్యం చూసాం. హల్లెలూయా. అందుకని ఇవాళ మరి ప్రేమలు తగ్గిపోతుంది ఈ రోజుల్లో, కాస్త మానవ సంబంధాలు దెబ్బతింటుంది ఈ రోజుల్లో, మనుషుల మధ్య విలువలు పోతుంది ఈ రోజుల్లో, అవునా కదా? ఏం కలిగి ఉంటేనే బాగుంటాం? నీకు నాకు మధ్య బంధం బాగుండాలంటే ముందు ప్రేమ ఉంటే బంధం బాగుంటుంది. చెప్పండి, బంధం బాగుంటేనే, ప్రేమ బాగుంటేనే బంధం పటిష్టంగా ఉండడానికి అవకాశం ఉంది. హల్లెలూయా. అందుకని సాధ్యమైనంత వరకు ఏ స్థితిగతుల్లో కూడా ప్రేమ కలిగి ఉండడానికి మనం ఏం చేయాలా? ప్రయాసపడాలి. మామూలుగా ఉండదు. జాగ్రత్త కలిగి వాళ్ళ ఎంతైనా కూడా కర్మదినాలు అచ్చదినాలు ఉన్నా చాలా భయంకరమైన పరిస్థితులు మనం ఎదుర్కొన్నాయి కనుక వీటన్నిటి కోసం మనం బలంగా దేవుని సన్నిధిలో ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడదాం. సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉండడానికి అవకాశం. ఇంకొన్ని వాక్యాలు వీటి గురించి నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ ప్రేమ కలిగి ఉంటే మనకు కలిగే లాభాలు ఏమిటి? ప్రేమ కలిగి ఉండాలని అర్థమైంది. ప్రభు ఎట్టి ప్రేమతో మనం ప్రేమించాడు, తిరిగి మనం కూడా దేవుడిని ఇతరులను కూడా ఆ ప్రేమతో ప్రేమించాలని వాక్యం చూసాం. చెప్పండి, దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో 2 ఆజ్ఞలు ఏమిటి? ఒకటి, మొట్టమొదటి దేవుడిని ప్రేమించాలి. తర్వాత పొరుగు వాడిని ప్రేమించాలి. 2 ఆజ్ఞలు ప్రధానమైన ఆజ్ఞగా ఉండేది. అక్కడ కూడా దేవుడు చెప్పిన 2 ఆజ్ఞలు కూడా ప్రేమే కనపడదు. 2 ఆజ్ఞల్లో కూడా ప్రేమే కనపడదు. ఒకటి దేవుడిని ప్రేమించాలి, రెండోది నిలువలే. ఆ నిలువలేనంటే మనం 2 భాగాలు A, B అన్నట్టుగా. ముందు నిన్ను ప్రేమించుకోవాలి, నిలువలే నీ పొరుగు వాడిని కూడా ప్రేమించాలి. హల్లెలూయా. ఈ విషయాలను కొంత మనసు పెట్టి మరి అందుకనే ఇటువంటి కార్యక్రమాలు మనం పాల్గొంటున్నాం. మన కార్యక్రమంలో పాల్గొంటున్నామంటే, ఆయన శరీరంలో రక్తంలో పాల్గొంటున్నామంటే, ఆయన లోనికి మనం పారిభాగస్థం అవుతున్నామంటే ఆయన లక్షణాలు కూడా మనం పుచ్చుకోవాలి. ఏమిటి లక్షణాలు? ప్రేమ కలిగి ఉండాలి. యేసు ప్రభువుకి ఏమిస్తాం? నీకు నాకు మధ్య ప్రేమ లేకుండా, ఏమండి సమాధానం లేకుండా ఇవాళ ఆ బలం మనం తీసుకున్న ఉపయోగం ఇంట్లో కానీ, బయట కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ అందరితో ఏమంటారు? ప్రేమ ఉండాలి, సమాధానం ఉండాలి. హల్లెలూయా. ప్రేమ సమాధానాలు అంతగా ఇంపార్టెంట్ మన జీవితాలు. అవి కలిగి వారి బలం మనం సమీపించామనుకోండి, బ్రహ్మాండం తప్పనిసరిగా ఆ శరీరం రక్తం మనం ఏ విధంగా పనిచేయాలో ఆ విధంగా పనిచేస్తుంది. ఆయన శరీరం, ఆయన రక్తం. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4 ప్రేమ కలిగి ఉంటే మనకు కలిగే లాభాలు ఏంటి? 5వ అధ్యాయం 4వ అధ్యాయంలో చూసినాం చక్కటి మాట. నేను మీతో చెప్పున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉంటున్నట్లుగా. ఎవరికి చెప్పారు? ఎవరికి? తండ్రికే కదా. పరలోకపు తండ్రికి మనము కుమారులుగా కుమార్తెగా పిలువబడాలి అంటే అక్కడ వాక్యం రాబట్టి మీ శత్రువులతో సహా వారిని కూడా ప్రేమించండి. హల్లెలూయా. చెప్పండి, ఏం చేయాలి? అందరిని ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి, మనం ప్రేమించుకోవాలి, పొరుగుని ప్రేమించాలి, శత్రువులతో సహా ప్రేమించాలి. చెప్పండి, ఎవరు ప్రేమించాలి? శత్రువులతో సహా శత్రువులను కూడా ప్రేమించాలి. అందుకే అక్కడ వాక్యం ఎందుకు ప్రేమించాలి? ప్రేమించడం వల్ల మనకు వచ్చే లాభం ఏమిటి? అదిగో తండ్రికి మీరు కుమారులుగా పిలువబడాలి అంటే. హల్లెలూయా. మనందరూ ఆశ అదే కదా, నిరీక్షణ అదే కదా. మనందరూ తప్పనేంటి రోజున నేను ఖచ్చితంగా ఆ తండ్రికి బిడ్డగా ఉండాలా, ఆ తండ్రికి కుమారుడు కుమార్తెగా పిలువబడాలా. అవునా కదా? మన తపన తండ్రి వాళ్ళ ఈ లోకం మనం కట్టుకుపోయేది ఏదో కానీ పొద్దున ఎవరు బిడ్డగా మనం ఉండాలని ఆశ. హల్లెలూయా. ఆ తండ్రికి కుమారుడుగా మీరు అవ్వాలి అంటే తండ్రికి ఇవాళ లోకంలో అయితే మీకు తెలుసు ఈ రోజున మరి ఆ విధంగా మరి తండ్రికి కుమారులు అవ్వాలంటే రక్తం పంచుకొని పుట్టాలా, ఏం పంచుకొని. కానీ ఈ రోజున లోకంలో రకరకాలవి క్వాలిఫికేషన్స్ ఉంటాయి. కానీ ఇవాళ దేవుని ఏర్పాటు వాక్యం మనం గమనిస్తే ఆలోచన చేస్తే ఆ పరలోకం తండ్రికి ఎవరైనా సరే కుమారుడు అవ్వాలి అంటే వాడిలో ప్రేమ ఉండాలంటే.
వాడి ఇల్లు ఏమంటారు? ప్రేమ నీలో ఉంటేనే నువ్వు వాడికి పెట్టుకోవచ్చు, లేకపోతే కుదరదు. హల్లెలూయా. కుమారుడుగా కుమార్తెగా ఈరోజు పిలువబడాలి అంటే మూడు పాటు వాక్య ప్రకారం అకార్డింగ్ బైబిల్ ఏం చెప్పిందో అది మనం తెలుసుకొని ఆ రీతిగా మన ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగించి నిజం ప్రభువా ఆ కుమారుడు కుమార్తెను చక్కని అధికారం మనకి ఇచ్చావు కనుక 100 కూడా అందరినీ శత్రువులతో సహా ప్రేమిస్తానని మనం అర్థం చేసుకోగలిగితే ఆ ప్రేమ మనలో నిలిచి ఉన్నప్పుడు మనం ఆయన పిల్లలుగా చాలా మంది ఉంటాం, సరిపోతాం. హల్లెలూయా. కిందకు వస్తే అక్కడ మాట హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి, మంచి వారి మీదను నీతిమంతుల మీదను అనేకమంతుల మీదను వర్షము కురిపించున్నాడు. దేవుడి ప్రేమే. దేవుడు ఎక్కువ మనసు కలిగి ఉన్నాడు, మన మనసు కలిగి. దేవుడైతే తన మన భేదం చూడటం. దేవుడైతే నీతిమంతుల మీదను అనేకమంతుల మీదను సమానంగా ఎండ వాన గాలి. అట కాకపోతే నీతిమంతుల మీద వర్షం పడి నీతిమంతుల పొలాలు వర్షం పడి అనేకమంతుల మీద వర్షాలు పడ్డాడు అనుకోండి, దేవుడు పక్షపాతం చూపించాడు. దేవుడు ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో అందరి ఎడల తన ప్రేమను వ్యక్తపరుస్తున్నాడు. హల్లెలూయా. అందుకని వల్ల మనం కూడా ఆ తండ్రికి కుమారులుగా బిడ్డలుగా ఉండాలి అంటే మనం కూడా ఆ ప్రేమ చేత నింపబడాలి. ఆయన చూపిస్తున్న క్రమాన్ని మనం పాటించాలి. ఎందుకు వస్తే అక్కడ మాట మిమ్మల్ని మీరే ప్రేమించువాలి, ప్రేమించిన వందనం చేసిన అన్ని జనులు అలాగనే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులు అవ్వాలి. హల్లెలూయా. మీ తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులు అవ్వాలి. పరిపూర్ణులు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? పరిపూర్ణులు అవ్వాలంటే ఏం చేయాలి? అందరినీ ప్రేమించాలి, దేవుడిని ప్రేమించాలి, తర్వాత నిన్ను ప్రేమించుకోవాలి, తర్వాత నీ పొరుగువాడిని ప్రేమించాలి, తర్వాత లేఖనం సెలవించాడుగా శత్రువులతో సహా ప్రేమించాలి. ఎవరు ప్రేమించాలి? శత్రువులతో సహా ప్రేమించాలా? వాక్యం సెలవించినట్టుగా మరి మనకు మనమే వందనాలు కాకుండా అందరికి కనపడి వారు అందరికీ మనం ప్రేమించాలి. మనతో మనం క్రమాన్ని పాటించినప్పుడు లేఖనం సెలవించినట్టుగా మొట్టమొదటి లాభం ఏంటంటే దేవుని కుమారులుగా పిలువబడతాం. హల్లెలూయా. లోకాసు వార్త 6వ అధ్యాయం 35 వచ్చి చూస్తాం మాట. లోకాసు వార్త 6వ అధ్యాయం 35 వచ్చి మీరైతే ఎట్టివారిని గురించి నిరాశ చేసుకోనక మీ శత్రువులను మీరు ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇవ్వండి, అప్పుడు మీ ఫలము చూడండి గొప్పదై ఉంది. హల్లెలూయా. ఎప్పుడు సెలవిస్తున్నమాట ఆ ప్రేమ ఇందాక చెప్పిన దేవుడు చెప్పిన అంటే ప్రేమతో మనం నింపబడి అందరినీ ప్రేమించడం మనం నేర్చుకోగలిగానంట. వాక్యంలో రాయబడి మాట ఎవరి గురించి నిరాశ చేసుకోవద్దు అంటే ఎట్టి వారి గురించి మీరు నిరాశ చేసుకోక మీ శత్రువులతో సహా వారిని కూడా మీరు ప్రేమించండి, అవసరమైతే మేలు చేయండి, తప్పనిసరిగా అప్పుడు మీ ఫలము గొప్పదై ఉంటుంది. హల్లెలూయా. రెండవ లాభం ఏంటంటే ప్రేమిస్తే రెండవ లాభం మన ఫలము దేవుడి దగ్గర గొప్పదవుతుంది. మన ఫలము దేవుడు ఇచ్చిన మాట వాస్తవం కదా, వాక్యం అబద్ధం కాదు కదా, వాక్యం నిజసత్యం కదా. దేవుడు అంటున్నాడు మీ ఫలము అధికం అవుతుంది, మీ ఫలం గొప్పదవుతుంది అంటాడు. ఈ రోజు నా జీవితం ఎవరు చేస్తారు గొప్ప? హల్లెలూయా. అందుకని వాళ్ళ దేవుడు ఇచ్చే ఆ ఫలము గొప్పదవ్వాలన్నా దేవుడు ఇచ్చే ఫలం మనం పొందాలన్నా ఇక్కడ ఖచ్చితంగా మస్టర్డ్ తప్పనిసరిగా అందరినీ మనం ప్రేమించే వారిగా ఉండాలి. అవునా కాదు? ప్రేమ వల్ల మనకు కలిగే రెండవ లాభం ఏం చెప్పండి? ఫలము గొప్పదవుతుంది. ఫలం అంటే తెలుసు కదా, ఫలం అంటే ఏంటి? మన పొందే ఆశీర్వాదం. దేవుడు రేపు మనకి ఇస్తానన్న ఫలాలు ఏదైనా కావచ్చు మన జీవితాల్లో అది రేపు గొప్పదై ఉంటాను. నీ ప్రేమను బట్టే నీకు చూపించే ప్రేమను బట్టి నీకు కలుగుతుంది అంటాడు. హల్లెలూయా. అందుకని ఏముంది వాళ్ళ లోపల చూడండి, మనుషులు వెళ్ళిపోతున్నా తరాలు వెళ్ళిపోతాయి కదా. అంటే ఇది చాలా కొద్ది లైఫ్ చూస్తూనే ఉంటాం. ఇవాళ కనపడి కూడా రేపు కనపడలా మనుషులు మాయమైపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇంకేముంది? పోయినా ప్రేమించేద్దాం, ఉన్నప్పుడే ప్రేమించుకున్నాం. బతుకుండగా ఏముంది కదా, గొప్పగా మనము ప్రేమించుకొని రేపు ఎప్పుడో ప్రేమిస్తారండి కాదు. విన్నాము ఎవరన్నా చక్కని మాట. అవునా? బతుకున్నప్పుడు మరి 2 ఇడ్లీ ముక్కలు పెట్టుకున్నాడంట, రేపు సచిన సమాధి 10 పెట్టి సమాధి పెట్టుకుంటున్నారండి. ఈరోజు ఎట్లా బతుకున్నప్పుడు పలకరించడం, బతుకున్నప్పుడు సమాధానం లేదు, బతుకున్నప్పుడు ప్రేమించుకునే పరిస్థితి లేదు, ఒకరికొకరు లోపడే పరిస్థితి లేదు. ఇవన్నీ ఇక్కడ లేకుండా చచ్చినాక ఏదో చేద్దాం ఉపయోగం ఉంది అక్కడ. అవునా కదా? అందుకని మా నాన్న ఎప్పుడు అంటూ ఉండేవాడు, బతుకుండగా వరుసలు పోయి కానీ ఒలుకుల్లో కంట పాడాము దొరుకుతారు. ఒలుకు రెండు సమాధులు ఏం దొరుకుతారు? పాడాము లేచి తాగుతాడు. మరి లేచి వాడు చక్కెర పాలు తాగుతాడు. బతుకున్నప్పుడు 2 ఇడ్లీ ముక్కలు పెట్టాడు. బతుకున్నప్పుడు ప్రేమగా పలకరించదు, బతుకున్నప్పుడు సమాధానం కలిగి చచ్చినాక ఏంటి మనం చేసేది? చేతితో ఉపయోగం లేదా చేసేవారు ఉండాలి.
చచ్చినాక 30 ఏళ్ళు 50 ఏళ్ళు సమాధులు కట్టారు. ఏం ఉపయోగం? బతికోవడం బతికించారు. సర్వదేశం ఉంటారు జాగ్రత్త. అందుకని వాళ్ళ సమయం అవకాశం ఉండగానే ప్రేమ కలిగి ఉండాలి. రోజున సమాధానం దేంట్లో దాగి ఉంది? ప్రేమ ఉంటే సమాధానం ఉంటుంది. చెప్పండి, ప్రేమ ఉంటే అందరూ చెప్పండి. ప్రేమ ఉంటే ప్రేమ లేకపోతే సమాధానం రాదు. సమాధానం మూలం ఏమిటి? ప్రేమే. ప్రేమ ఉంటే ఎవరికైనా సమాధానం పడుతుంది. కాబట్టి ఆ రీతిగా రెండవ లాభము ఆశీర్వాదం ఏంటంటే మన ఫలము దేవుని దగ్గర గొప్పదై ఉంటుంది. అక్కడ చదువు, సర్వోన్నతని కుమారుడై ఉండును, దుష్టుడైనా కూడా. కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టుగా మీరును కనికరము గలవాడై ఉండండి. హల్లెలూయా. ఈ ప్రకారం ఆ ప్రేమతో దేవుడు చెప్పిన ఆ ప్రేమతో మనం నింపబడగలిగితే దేవుడు చదివించగా మన ఫలము దేవుని దగ్గర గొప్పదవుతుంది. అది మనం చూసుకున్నాం మన జీవితాల్లో. యోహాను సువార్త 13:35 ప్రేమ ఎందుకు కలిగి ఉండాలి? ఇంకా చెప్పాను కదా, ప్రేమ కలిగి ఉండడానికి ఎందుకు ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉంటే మనం కలిగే మేలు ఏమిటి? యోహాను సువార్త 13:35 చదవాలి. ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారై ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురని. హల్లెలూయా. చెప్పండి, ప్రేమ కలిగి ఉంటే మనం నిజమైన ప్రేమతో నింపబడితే, ప్రేమ కలిగి ఉంటే, ప్రేమ కలిగిన వారైన ఎడల దానిని బట్టి మీరు నా యొక్క శిష్యులని. మనం ఎవరు శిష్యులం? దేని బట్టి తెలుస్తుందంట? ప్రేమ ఉంటే. అంత దేనికి ఉంటుంది? ప్రేమ ఉంటే. ప్రేమ ఉంటే ఆ ప్రేమ మనలో కనపడుతుంటే, ప్రేమతో నింపబడితే మనం దేవుని శిష్యులుగా లోకానికి అర్థం అవుతామంటే. హల్లెలూయా. 2 విషయాలు చెబుతాను, దయచేసి గమనించాలి. ఇవాళ అందుకనే మళ్ళీ చెప్తున్నాను, ఇంట్లో కానీ బయట కానీ సంఘం కానీ సమాజం కానీ ఎక్కడైనా ఆ ప్రేమ చూపించాలి. నిస్వార్థమైన ప్రేమ చూపించాలి. ఒకటి. తర్వాత మనం చూసినప్పుడు ఆ ప్రేమ కలిగి ఉన్న సంగతి మనం దేవుని సంఘంలో కలిగి మనం అందరే ఆ ప్రేమ కలిగి ఉన్నాం అనుకోండి, మొట్టమొదటి ఆయన అంటాడు మీరు నా శిష్యుడు అంటున్నారు. మీరందరూ కూడా దేవుని శిష్యుడిగా చేర్చబడాలంటే కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? చెప్తాము. ఎంబీఏ, ఈ లోక సంబంధమైన చదువులా, ఈ లోక సంబంధం ధనధాన్యాల రంగురూపులు అవేం చూడడు కదా ఆయన. రంగురూపులు చూడడం, ధనధాన్యాలు చూడడం, మన పక్కుబడి హోదాలో చూడడం. ప్రేమ ఉందా లేదా? ప్రేమ ఉంటేనే మనం ఆయనకి శిష్యుడిగా పిలువబడతాం. హల్లెలూయా. దయచేసి మాట గమనించి నిజమైన దేవుని శిష్యుడిగా ఉండాలా? అవునా? దేవుని కుమారుడుగా ఉండాలా? నోటికి నోపడు ఆయన ఇచ్చే ఫలం నేను పొందుకోవాలా? నా ఫలం దేవుని దగ్గర గొప్పదై ఉండాలా? ఈ మేలులన్నీ నేను పొందాలి అంటే ఒకటే ఒకటి అంశం, దేవుడు చెప్పిన ప్రేమతో మనం నింపబడాలి. చెప్పండి, దేవుడు చెప్పిన తెలుసు కదా. కొన్ని పత్రికలో 13వ అధ్యాయం మొత్తం అదేగా ఉంది. 13వ అధ్యాయం అంటే ఏమైనా ఉంది? ప్రేమ ఎంత గొప్పదో చెప్పాడు. ఎన్ని కృపావరాలున్నా ఫలాలున్నా ఎన్నున్నా మన జీవితాల్లో ప్రేమ లేకపోతే ఎన్నుంటే అని చెప్పాడు. జ్ఞానం ఉన్నా, తెలివితేటలున్నా, కృపావరాలున్నా, వాక్యం చేసే జ్ఞానం ఉన్నా, ఏ ఫలాలు, ఏ దర్శనాలు, ఏ అనుభవాలు మన జీవితాలు ఉన్నప్పుడు కూడా ఎన్ని కృపావరాలు మన జీవితాల్లో ఉన్నా వాక్యం చదివించనమాట ప్రేమ లేని వాడినైతే. చెప్పండి అందరూ, ప్రేమ లేని వాడినైతే ఎన్నుంటే అంటాడు వాక్యం చూసి. అదే అందుకని ఏం కలిగి ఉండాలా? చెప్పండి, ఏం కలిగి ఉండాలా? అందుకనే ప్రేమ లేకపోతే వ్యర్థం. మనం ఎదుగుతున్నా ఏమున్నా వ్యర్థం, ఏ పరిస్థితున్నా వ్యర్థం ఈ రోజున. అందుకని ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడి చెప్పి కింద వచ్చినాక అంటాడు, ఈ అబ్బో ఎంత గొప్పగా రాశాడు, గొప్ప పోదు రాశాడు లేదు. ఏమి రాశాడు? ప్రేమ ఏం చేస్తుందో, ఏమేమి చేస్తుందో చెప్పాడా లేదా? చదవండి ఒకసారి 2 మాటలు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. ప్రేమ దీర్ఘకాలము సహించును, మత్సరపడదు, ఇవన్నీ కూడా ప్రేమ లక్షణాలండి. ఇప్పుడు ఆ ప్రేమ చేత మనందరం కూడా నింపబడితే అర్థవంతం వాక్యం. ఆ ప్రేమ చేత మనందరం కూడా నింపబడితే నిజంగా మన జీవితాల్లో ఎంత ఆశీర్వాదాలు. మన జీవితం వ్యర్థమవుతుందండి. ఏమవుతుంది? ఇందాకేమన్నాడు? అటు ప్రేమ మనలో లేకపోతే ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడనే. ప్రేమ కలిగి ఉంటే వ్యర్థం కాదు, మన జీవితం వ్యర్థం కాదు, మన ఆత్మ జీవితం వ్యర్థం కాదు. రేపు వచ్చిన దేవుడు ఇచ్చే ఫలాలు పొందుకోవడం కూడా అవకాశం ఉంది. అదేవిధంగా కాబట్టి ఆ ప్రకారం మన ఆత్మ జీవితం కొనసాగిస్తాం. ఇందాక చెప్పాను, ఆ ప్రేమ చేత మనం నింపబెడతారంట దేవుని శిష్యులుగా. చెప్పండి, ఎవరి శిష్యులుగా? దేవుని శిష్యులుగా మీరు గుర్తించబడతారు. దేవుని దగ్గర గుర్తించబడతాం. లోకంలో మనుషులందరూ ఎదుట కూడా దేవుని శిష్యులు, దేవుని బిడ్డలన్నా మరి గుర్తింపు మనకు వచ్చుదండి. అదేవిధంగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
మెల్లగా కంగారు పడుతుంది. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయం మనమందరము జ్ఞానం కలవాలని పెరుగుదము. కానీ జ్ఞానం అంట ఉపయోగ చేయదు, కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయదు. హల్లెలూయా. ఒకసారి నాన్న మాట చెప్పండి. జ్ఞానం ఉపయోగ చేయదు, కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేయను. ఎంత మంచి మాట తెలుసా? నేను అందుకని ఛాన్సాలు ఏమన్నానంటే, చాలా గొప్ప సంగతి తెలుసుకోవడం గొప్ప విషయం కాదు. జ్ఞానం దేవుని ఇస్తాడు దేవుడు, కానీ జ్ఞానం కన్నా కూడా గొప్పది చెప్పండి. జ్ఞానం కన్నా గొప్పది ప్రేమ. అందుకనే గతంలో చెప్పాను, బుద్ధి జ్ఞానము సర్వ సంపద. ఎందుకంటే ఆ ప్రేమ బుద్ధి కలిగి ఉంది. ముందు ఏది ఉండాలి? ప్రేమ ఉండాలి. రెండోది జ్ఞానం, మూడోది సంపద. నేనంటాను ఎప్పటికీ చెప్పుకోను, నేను గ్యారంటీ ముద్ర చూద్దాం. దేవుడు చెప్పిన క్రమంలో మనం ఉండగలిగితే రెండోది సంపద తర్వాత, జ్ఞానం కూడా తర్వాతే. ముందు ప్రేమ బుద్ధి ఉంది. అదే బుద్ధి కలిగిన ప్రేమ ఉందనుకోండి, అప్పుడు తర్వాత జ్ఞానం ఉన్న ఉద్భవం. జ్ఞానం అంటే ఏంటి తెలుసు కదా. ఇప్పుడు గొప్ప గొప్ప దైవ సేవకులు కూడా చూశాను. సహోదరి సహోదరుగా ఎంతో గొప్పగా వాడబడి దేవుడి గొప్ప గొప్ప జ్ఞానం పొందుకున్నారు ఉన్నారు. కానీ కొన్ని సందర్భాలు కొంతమంది జ్ఞానము ప్రేమ తక్కువ ఉండి జ్ఞానం ఎక్కువైంది అనుకోండి, జ్ఞానం ఉప్పొంగి చేసి పడిపోయిన వాళ్ళు. జ్ఞానం ఏమైంది? ఉప్పొంగి. జ్ఞానం ఉప్పొంగ లేకుండా ఆపేది ఏంటి? ప్రేమ ఉంటే తగ్గింపు ఉండదు, అవిధేయత ఉండదు, ఆ ఏర్పాటు ఉండదు. వాళ్ళ సహోదరి సహోదరు అందుకే దేవుడు సెలవించినట్టుగా వాక్యంలో జ్ఞానం ఉప్పొంగ చేయదు, కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కోరుకుంటుందండి. హల్లెలూయా. ఇప్పుడు అవునన్నా కాదన్నా కాస్త పండితులు ఎక్కువైపోయారు లోపల క్రైస్తవ సమాజాలలో. పాస్టర్లు కూడా చాలా మర్మాలు నిజంగా గొప్ప గొప్ప విషయాలు బైబిల్ నుంచి తెస్తున్నారు. ఈ తెలిసిన జ్ఞానాన్ని బట్టి అతిశేస్తున్నారు. ఇదిగో నాకు చూపించిన ఈ మహం గొప్పదని కొంచెం జ్ఞానము ఎక్కువైపోయి జ్ఞానం చేత వాదించుకుంటున్నారు లోకంలో. చాలాసార్లు చాలా డిబేట్ జరుగుతున్నాయి కదా. దైవసేవకు మంచి చాలాసార్లు మంచి చాలా జరుగుతాం. అందుకనే మంచిదే జ్ఞానం తెలుసుకోవడం, అనేక మర్మాలు తెలుసుకోవడం గొప్ప విషయం. కానీ ప్రేమ తక్కువైతే జ్ఞానం ఉపయోగిపోతాం, రెచ్చిపోతాం. అందుకని ఏం సంపాదించాలి? ముందు ప్రేమ కలిగి అన్ని విషయాలు ముందు ఉంటే ఆ తర్వాత మనం ఏది సంపాదించినా అది మనం పాడు చేయదంట. హల్లెలూయా. నువ్వు జ్ఞానం సంపాదించినా నేను పాడు చేయదు. ఏమంటాయి? నేను చదువు సంగతి బాగా చదువుకున్నా నేను పాడు చేయదు. లేకపోతే సిరి సంపద నీకు వచ్చినా ఆ సంపద కూడా నేను పాడు చేయదు. ఒకసారి సొలొమోను దగ్గరికి పోయారు. ఎవరి దగ్గరికి? సొలొమోను దగ్గర. ఏం సంపాదించాడు? జ్ఞానము, తెలివి, వివేచన అన్ని ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. దేవుడు అబ్బో చాలా బాగున్నాడు, అద్భుతంగా ఉన్నాడు అని దేవుడు మెచ్చుకొని ఆడితో పాటుగా సంపద ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. ఘనత, సంపద, ఐశ్వర్యం కూడా ఇచ్చాడు. మొత్తం ఇవి అవి చుట్టపెట్టి పాటు చేసి కొత్తనే చెప్పాను వాక్యం. ఇవి అవి చేసి చుట్టపెట్టి ఏం లేదు, బుద్ధి లేదు. నేనమ్మా సొలొమోను అన్నట్టు నాయకు చూస్తారు ఏంటంట. సొలొమోను అన్నాడు, బుద్ధి లేని పనులు చేశాను. అవసరం దశ వచ్చినాక, వృద్ధాత్మ వచ్చినాక రెండో అధ్యాయం అంటాడు, ఒకరు గాలి ప్రయాసపడినట్టుగా నేను నా జీవితకాలం అంతా వ్యర్థంగా నేను ప్రయాసపడ్డాను. వెనక దగ్గర చూసుకుంటే మనం చేసిందంతా కూడా వ్యర్థముగా నాకు కనపడుతుంది అన్నాడు. నిదానించి ఆలోచించి చెప్పండి ఏం చేశాడు? నిదానించి ఆలోచించి. మనిషిలో నిదానం ఎప్పుడు వచ్చింది? ఆలోచన ఎప్పుడు పెరుగుతుంది? వృద్ధాత్మ వచ్చినాక, వయసు వచ్చినాక ఇక అప్పటి నుంచి ఆలోచన పెడతాం. ఏడ కూర్చున్నా ఆలోచనే. ఏం చేశాం, ఏం చేయలేకపోయాం, ఏం చేశాం, ఏం చేయలేకపోయాం. అందుకని అంట సమయం ఉండగానే, అవకాశం ఉండగానే దేవుడు బాగా బలంగా చేయాలి. హల్లెలూయా. ఎప్పుడు చేయాలి పని? ఇంకా ఇంకా చేద్దాం, తర్వాత అసలే చేయలేము. ఓపుకున్నప్పుడే బలంగా ఉన్నప్పుడే దేవుడు పని చేయాలి. అందుకని దేవుడు అంటాడు, యవనస్తుడా నీ ఎవరి కాలం బలం నాకు కావాలన్నారు. యవనస్తున్నారు మీరు బలవంతులు, మీ బలం నాకు కావాలని దేవుడు అడుగుతాడు. అవునగా. అందుకని ఈరోజు వాక్యం మనం అందరి జీవితాల్లో దేవుడి కోసం సమయానుకూలంగా అవకాశం ఉన్నప్పుడు దేవుడి పని చేస్తే కూడా అవసరం దోషించినాక నేను అంటాను దేవుడి కోసం నేను పని చేస్తాను ధైర్యం అనుకుంటుంది. నీ భక్తి నీలో ఏర్పడుతుంది చెప్పండి. అంతా నీ భక్తి నీలో. సొలొమోను భక్తి చేయలేకపోయాడు, పాడు చేసుకున్నాడు, విగ్రహారాధన వెళ్ళిపోయాడు, లేకపోతే విగ్రహారాధన స్థితిలో మోహం చేసుకున్నాడు. పైగా దేవుడిచ్చిన సిరి సంపదలను విగ్రహ సంబంధమైన దేవతా గుళ్ళు కట్టడానికి కూడా వాడాడు కదా. మరి ఎందుకు నిదానించి ఆలోచించి నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను చేసిందంతా వ్యర్థమన్నాడు ఆయన. పైగా దేవుడి కోసం దేవుడు నాకు ఎంతో ఇస్తే దేవుడి కోసం నేనేం చేయలేకపోయినా అన్నాడు ఆయన. నేను అదే అంటాను ఇవాళ వాక్యం మన అందరి జీవితాల్లో దేవుడి కొరకు నువ్వు ప్రయాసపడతావు, ప్రార్థన చేస్తావు, లేకపోతే దేవుడి యొక్క ఏర్పాటు కాను కాకు ఏం చేసుకుంటావు, ఇప్పుడే మనకు అవకాశం ఈరోజు. అదే ఎప్పుడు దాకా దేవుడు రావడంలోపు మనం పోయాను. అవునా కాదు? దేవుడి కోసం చేసాము కొన్ని చేశాను, నా వంతు నేను మానకేర్చుకున్నాను, అర్పణించుకున్నాను, ప్రయాసపడ్డాను, చాకరీ చేశాను, లేకపోతే జీవితకాలం అంతా మానక నేను దేవుని ఆరాధించాను, స్తుతించాను, ఆదివారం ఆరాధన పాల్గొన్నాను, ఇంకేమో దేవుడి కోసం నా వంతు నేను ప్రయాసపడ్డాను, లోకంలో కొంతమంది సువార్త అందించాను, ప్రభువులో అనేక మంది నడిపించగలిగాను. వెతికి కొట్టే పొద్దున మనకు ధైర్యాన్ని తెచ్చిపెట్టే మనం
నీ భక్తి నీరు ఎప్పుడు చూస్తుంది అదే కదా నీ భక్తి నేను వాళ్ళ సులభం మాట మాట్లాడడానికి అర్థం ఏంటంటే భక్తి చేయాల జీవితకాలంలో ఏం చేయాలా చెప్పాలా ఏం చేయాలా భక్తి చేయడం 2వ అధ్యాయం అంటాడు నా కొరకు ఉద్యానవనాలు నా కొరకు మేడమిత్రులు నా కొరకు అంతఃపురాలు నా కొరకు మంచి మంచి ఎన్నో చేసుకున్నాను కానీ దేవుడి కొరకు నేనేమి చేయలేకపోయాను అదే కదా అందుకే నేను అంటాను ఎప్పుడో అప్పుడు బాధపడే కన్నా వాళ్ళు పని చేయండి అంట నేను చేయాలి నేను చేయలేకపోయినా బాధపడితే అంత తిరిగి చేయగలుగుతాం పోయిన రోజులు వస్తాయా జీవితంలో ఏంటంటే ఉండవు జీవితంలో పోయిన సమయం తిరిగి రాదండి వస్తుందా మొన్న ఆదివారం వచ్చుద్దా నిన్న వచ్చుద్దా ఎప్పుడు పోయిన క్షణం వెనక రాదు మనకి తిరిగి రాదు మన జీవితాలు అందుకనే నేనేమంటానంటే వాక్య ప్రకారంగా ఏ నాటి పని ఆనాడే మన జీవితాలు ఎందుకంటే మతస్వార్థ ఆలోచన అంటే ఏ నాటికి నీకు ఆనాడు సార్ ఎప్పుడు పని అప్పుడే నువ్వు చేసే తర్వాత తర్వాత బతుకుంటే ముందు ఎవరు పని చేయాలి బతుకుంటే ఎవరు చూపించాలి మనం ఉన్నాయి పని చేసే తర్వాత తర్వాత పొద్దున్నే లేకపోయినా మనం చేస్తాం మొట్టమొదటి పని ప్రార్థన తర్వాత చేద్దాం అనుకుంటే తర్వాత అయిపోయింది ముందు ఎవరు పని చేయాలి ఎవరు స్తుతించాలి ఎవరు మహిమపరచాలి ఎవరికి ప్రార్థన చేయాలి ఆ తర్వాత నేను దినచర్య ప్రారంభించి దేవుని చూసుకుంటాను అదే కదా కాబట్టి వాక్యం మన జీవితాల్లో చెప్పండి జ్ఞానం ఉపయోగం చేయండి కానీ ఇప్పుడు సులభమైన జ్ఞానం సులభంగా ఉపయోగపడిందా చెప్పాలి కదా ఉపయోగపడిందా తను జ్ఞానం పొందుకోవడమే కాకుండా ఆ జ్ఞానాన్ని చాలా మంది పంచాడు శాబాదేశం దాన్ని వారు కూడా ఆ జ్ఞానాన్ని మనం విని ఎంతో ఆశ్చర్యపోయారు అబ్బో ఎంత గొప్ప జ్ఞానం ఆయన అనేది అంతమంది జ్ఞానం పెంచిన వాడు బుద్ధికి పనులు చేశాడు ఆయన అన్నాడు జ్ఞానం అందుకని మరీ చెప్తున్నాను ప్రేమ బుద్ధి చాలా శ్రేష్టమైనది అదే అందుకని జ్ఞానం ఉపయోగం చేయదు కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుందండి అదే ప్రేమ అంటే ఏముంటది క్షేమము అభివృద్ధి క్షేమము అభివృద్ధి జ్ఞానం క్షేమాన్ని తెచ్చిపెట్టదు ఒక్కోసారి జ్ఞానం నీకు అభివృద్ధి తెచ్చిపెట్టదు ప్రేమ అయితే క్షేమము నీకు అభివృద్ధి కలుగు చేస్తుంది అందుకని మనందరం మంచిగా ఇటు దేవుని పరంగా కానీ కుటుంబ పరంగా కానీ అట్టి ప్రేమతో మనందరము నింపబడదుము గాక జీవిత కాలంతా ఆ ప్రేమ మనలో ఉండదు గాక ప్రేమ కలిగి ఉండాలని మనం ప్రయాసపడదుము గాక ఎప్పుడు నిలబెట్టుకోవాలి ప్రేమ అదే మళ్ళీ ఒక మాట 11:4 చూస్తారా చిన్నాం కదా చాలు ఫిలోమోను పత్రిక 1:7 ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం తీసారా చదవండి ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవాలి ఒక 5 రూపాయలు పెట్టాం 5 10 పెట్టు వాక్యం ఎక్కువ చేయాలి ఫిలోమోను నాకు అందుకే దొరుకుతారంటే ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏ 10 రూపాయలు కట్టినా చదువు సరి పెట్టేసి చదివి కట్టేసి వచ్చే అసలు చదవడానికి కూడా పైన చదవగలిగి సురేష్ గారు చదవగలిగి నాగరాజు గారు చదవగలిగి చదవడానికి కూడా పైన అప్పుడైతే అంత తల ఉంటాను చదువుతారు అదే ఎట్టబట్టిన డబ్బా నిండా బయట మొదలు డబ్బు అయిపోయింది కాబట్టి అందుబాటు రొట్టె సంపాదించుకోవాలి కాబట్టి అన్ని రకాల పైన విధించబడను అన్ని రకాల పైన విధించబడిన వచ్చేవాళ్ళ నుంచి చదవడానికి పైన పెడదాం అనుకుంటున్నాను సిద్ధపడండి డబ్బులు రెడీకి తెచ్చిపెట్టుకోవాలి అనమాట 5-10 కాదు ఎక్కువ పైన కాబట్టి సహోదరి కింద చదువు పర్లేదు 1వ అధ్యాయం 7వ వచనం సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున చూడండి నీ ప్రేమను బట్టి విశేషమైన ఆనందము ఆదరణ కలిగినట్టు అదేవిగా ప్రేమ చూడండి ఎంత గొప్పగా విశేషమైన ఆనందాన్ని విశేషమైన ఆదరణ కలిగించుంటాడు దేని వలన చెప్పండి ప్రేమ వలన ప్రేమను బట్టి చెప్పండి దేని బట్టి అందుకని మన అందరి జీవితాలు నిజమైన ఆనందము ఆదరణ కావాలి అంటే మనం దేనితో నింపబడాలి మన హృదయం ఎంత ప్రేమ ఉండాలి అదేవిధంగా అందుకని సహోదరుగా ఇలా వాక్యం మన అందరి జీవితాలు ఈ మాట అర్థం చేసుకొని తప్పనిసరిగా వాక్యం మన బ్రతుకులో ఒక ఎవరవుతున్నా ఫిలోమోను అనే వ్యక్తిని మనం చూసాం కదా ఒక దొంగని పౌలు గారు మార్చాడు చెరసాల చాలా గొప్ప సబ్జెక్ట్ అది రోజు మాట్లాడాను గతంలో చాలా గొప్ప సబ్జెక్ట్ చెరసాలలో దొంగతనం చేసి చెరసాలకు వస్తే ఫిలోమోనుతో పౌలు గారు మాట్లాడి అతను మనుషులు తీసుకురాగలిగాడు దేవునికి అతను ఆత్మ రక్షించడమే కాకుండా దేవుని చేతి కాబట్టి అప్పగించగలిగాడు అదే దొంగను దొంగలాగా మార్చాడు అవునా ఖైదీగా వచ్చిన అతన్ని మంచి వ్యక్తిగా మార్చి బయటికి పంపించాడు అవునా నిష్ప్రయోజకుడైన వ్యక్తిని ప్రయోజకుడిగా మార్చాడు చెప్పండి నిష్ప్రయోజకుడైన వ్యక్తిని ప్రయోజకుడిగా మార్చి ఏ ఇంట్లో దొంగతనం చేసి వచ్చాడు ఆ ఇంటికి పంపించాడు పౌలు గారిని ఏ ఇంట్లో నుంచి దొంగతనం చేసి వచ్చాడు తిరిగి ఆ ఇంటికి ఫిలోమోను వ్యక్తిని పంపిస్తూ ఉపదేశం పంపిస్తూ
అక్కడ రాయబడి మాట ఏంటంటే ఇదిగో మారిన వ్యక్తిని ఇంటికి పంపిస్తున్నాను. హల్లెలూయా. కాబట్టి సహోదర సహోదరుగా ఇలా మనం కూడా మన జీవితాల్లో కారణం ఏంటంటే ఒక మాట మీరు చెప్పాలి. దొంగ కూడా మాట్లాడిన కారణం ఏంటంటే పౌలు గారి ప్రేమ ఏమంటే పౌలు గారి ప్రేమ ఆ వ్యక్తిని మార్చగలిగింది. మాత్రమే కాకుండా సహోదర సహోదరుగా ఆనందాన్ని ఆదరణ పొందుకున్నాడు అతను. హల్లెలూయా. ఎంతకాలము దొంగతనంలో లేకపోతే తను చేసిన అనేక రకాల అక్రమాల్లో లేని సంతోషం ఆనందం పౌలు గారి మాటల ద్వారా అతనికి లభించిందా? అంటే ప్రేమ బట్టి ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. ప్రేమను బట్టి ఆదరణ మనకు కలిగే లాభాలు ఏంటంటే హల్లెలూయా. నిజమైన ఆనందం ఆదరణ కావాలంటే మనం కూడా ప్రేమించంటే నెప్పటి మన ఆత్మ జీవితాన్ని కొనసాగించేవారు ఉంటాం. సదాకాలం మన ప్రభు మనకి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం ప్రేమ వల్ల మనకు కలిగే మేలు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట, మెట్టుకు డబ్బే అనుకుంది పైన రైట్ అంత భయం పైన చదువు అక్కడ చదువుతారు. మెట్టుకు నీవలే నీ పొరుగువారిని ప్రేమించమను లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైన యాజ్ఞను నీవు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించిన వారు ఉంటారు. హల్లెలూయా. దేవుని వాక్యం ఎంత బాగుంది చూడండి. దేవుని వాక్యం అంట నెరవేర్చిన వారు. ఏమి నెరవేర్చాం? ఏమి నెరవేర్చాలి? దేవుడు ఏంటి దేవుని ఆజ్ఞ? నిలువలే నీ పొరుగు వాడిని ప్రేమించు అనే మాటను ఆజ్ఞను మీరు నెరవేర్చుతారంట, ఆ ప్రకారం చేస్తారంట. కింద వాక్యం రాయబడిన మాట బాగుగానే ప్రవర్తించిన వారు ఉంటారు. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు బాగా ప్రవర్తించారు, బాగుగా ప్రవర్తించారంటే అది కూడా వరమే కదా. దేవుడు దేవుడు మెచ్చుకుంటాడే లేదా? బాగా ప్రవర్తించారు, బాగా పనిచేశారు అంటున్నాడు దేవుడు. ప్రేమిస్తారంట, చెప్పండి, ప్రేమిస్తారంట. దేవుడు దృష్టి మనకి బాగా ప్రవర్తించాం, బాగా పనిచేసామో దేవుడు మెచ్చుకుంటున్నాడు కోసం. హల్లెలూయా. కాబట్టి అది కలిగి ఉందాం. ఎంతైనా మన జీవితాల్లో మనం కడవ దినాలు అంచె దినాలకు వస్తాం కనుక వాళ్ళ అనుమానం లేకుండా చాలా భయంకరంగా ఉంది లోకం. దేవుని వాక్యం చేత కట్టబడిపోతే ప్రమాదం. అవునా? మొన్న సొంత వదిలిను నరికేశానని పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల ముందు మా వదిలి కూడా నరికేశానని ఆ రక్తం కాపని కత్తికెళ్ళి కూర్చున్నాడు పోలీస్ స్టేషన్. కారణం ఏంటంటే ఆవేశం, చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న గొడవలు ఓడ్చుకోలేక, పెట్టుకోలేక, సహించలేక, వీటన్నిటికి మూలం ప్రేమ లేక అంటారు. ఏం లేక? ప్రేమ లేక, ప్రేమించబడటం చేతకాక ఎంత భయంకరంగా ప్రవర్తిస్తున్నారంటే ఎవరు నమ్ముతున్నాడు అర్థం కాదు. ఆవేశాలు అంత ప్రమాదం. సహోదరి సహోదరుడు అందుకని అంటాను, దేవుడు అంటున్నారు వాక్య ప్రకారంగా ఆ ప్రేమ కలిగి మనం ముందుకు సాగలిగి అక్కడ ప్రేమించడం నేర్చుకుంటారంటే బాగుగా ప్రవర్తించిన వారు అంటే. హల్లెలూయా. 1 Peter 4:8 చూడండి, చక్కగా పొడిపొడి అక్షరాలు చక్కగా ఉండే వాక్య 4:8 ప్రేమ కలిగి ఉంటే మనకు కలిగే మనకు లాభం. ప్రేమ అనేక పాపములను కబును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకడు ఎక్కడమైన ప్రేమ కలవారే. హల్లెలూయా. ఎక్కడ ప్రేమ ఉండాలి మన మధ్య? ఎక్కడమైన, అంటే మించిన ప్రేమ, ఇష్టమైన ప్రేమ. సహోదరి సహోదరుడా, అక్కడ వాక్యంలో రాయబడిన మాట ప్రేమ అనేక పాపములను. హల్లెలూయా. నేను మరోసారి వాక్యంలో సామెతలు చూశాను. ప్రేమ దోషములను కూడా తప్పుతాడు. ప్రేమ దోషములను, ప్రేమ దానికో తప్పు కనపడదు, సహిస్తాం, ఓర్చుకుంటాం, సొత్తుకోవడం. హల్లెలూయా. అందుకే దేని చేత నింపబడాలా? ప్రేమ చేత నింపబడాలా. ప్రేమించాలి, ప్రేమించబడాలి. చెప్పండి అందరూ. అదే లేక సహోదరి సార్ మీరు బ్రహ్మాండం చెప్పారు పాస్టర్ గారు. అదే అవతల ప్రేమించలేదు కాబట్టి నేను ప్రేమించలేదు అంటారు. అట్టయితే శత్రువులు కూడా ప్రేమించలేదు అని చెప్పాడు నేను. అవతల వాడు ప్రేమించకపోయినా మనం ప్రేమిస్తూనే ఉండాలి. నేనంటే మనం చూపించే ప్రేమ అవతల వాళ్ళు మాకు తెస్తుందేమో కొంతకాలానికి తెస్తా. సాధ్యమే. దొంగలో ప్రేమ రాదా? చెరసాలలో దొంగతనంతో పట్టబడి ఖైదీ లాంటి ఉదయసేమో చెరసాలకు వస్తే పౌలు గారి ప్రేమ అతను మార్చరా? క్రీస్తు ప్రేమ చూపించాడు. ఆయన పౌలు గారు ఏం చేయాలి? ప్రభు ప్రేమ ఏంటో సువార్త ద్వారా ప్రకటిస్తే ప్రభు ప్రేమ, పౌలు గారు చెప్పిన మంచి మాటలు, ఆ ప్రేమ కలిగిన మాటలు అతను మార్పు తీసుకొచ్చింది. హల్లెలూయా. నిష్ప్రయోజకుడు కాస్త ప్రయోజకుడు అయిపోయాడు. దొంగతనం చేసి వచ్చి ఇంటికి నమ్మకస్తుడిగా వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు చెప్పండి? నమ్మకస్తుడైన పేరుతో తిరిగి వెళ్ళాడు. హల్లెలూయా. అందుకని ప్రేమ అనేక పాపములను కప్పును కాబట్టి ఓకే ఆరా ఇట్లాంటి ప్రేమ చేత మనం నమ్మబడితే ఓకే ఆరా ఉన్న దేవుడు కప్పేస్తాడు. పర్వాలేదు. మరో చోట ఎఫెసీయుల వాక్యం ఉందా? సంఘము కలకమైన మొదలైనా మరి ఎక్కడైనా కూడా వర్గస్థానం చేసి తన ఎదురు నిలబెట్టుకోవడానికైనా శక్తిమంతుడు. ఎవరికి ఏమన్నంట? సంఘం అయితే అంటే సంఘంలో ఎవరుంటాం? ప్రేమలో నిలబడితే సంఘంలో నిలబడతాడు. ప్రేమ లేకపోతే పోతాం. ప్రేమ ఉంటే నిలబడతాం.
ప్రేమ నిన్ను నిలబెట్టుద్ది. ప్రేమ అంటే అర్థం ఏమిటి? ప్రేమ అంటే అర్థం ఏంటి? ప్రేమ అంటే చేయించుకోవడం కాదు, చేసేది ప్రేమ అంటే. ప్రేమ అంటే ఏంటి? పుచ్చుకునేది కాదు, ఇచ్చేది ప్రేమ అంటే. యేసు ప్రభు ప్రేమించాడు అంటే అర్థం ఏంటి? ప్రేమించాడంటే అర్థం ఏంటి? మన దగ్గర ఏదో ఆశించరా, మనకేదో ఇచ్చాడు కదా. మరో మాట చెబుతాను, ప్రేమ అనేది ఇవ్వడానికి ఇష్టపడేది, తీసుకోవడానికి ఇష్టపడేది ప్రేమ కాదు. ఇవ్వడానికి మనం ఏదో చేయాలి. అందుకనే సంఘంగా మనం కూడా ఏదో నేర్చుకోవాలంటే సంఘానికి నేను ఏదో చేయాలా? అవునా? సంఘంలో దేవుడి బిడ్డగా ఉండమే నా అదృష్టం. ఎవరైనా సార్ మన జీవితాలు సంఘంగా ఉంటున్న అదృష్టం కనుక సంఘానికి తోటి వారికి నేను ఏదో పాటుపడాలి తప్ప ప్రతి వారికి ఉండాలి వద్దా? ఎవడో నాకు లాభం చేసి పెట్టడం కాదు, నేను సంఘానికి ఉపయోగకరమైన వ్యక్తిగా ఉండాలా, సంఘానికి పనికొచ్చే పాత్రగా నేను ఉండాలా, తోటి వారికి నేనేదో చేసి పెట్టాలని ఉపయోగపడే వ్యక్తిగా మనం ఉన్నప్పుడు ప్రేమ అని చెప్తున్నాను. ప్రేమ ఎవడమే తప్ప తీసుకునేది కాదు ప్రేమ అంటారు. అదేవిధంగా అందుకని ప్రేమ కలిగి ఉంటేనంట ప్రేమ దోషంలోను పాపంలోను తప్పదు కనుక వెంకటమైన ప్రేమతో ఒకరేళ్ళ ఒకరు ఆ ప్రేమ కలిగి ఉండదని చక్కగా వాక్యం చదివిస్తా ఉంది. ముగింపు మాటకు వస్తున్నాను. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం కూడా మాట చూసి ముగించుకుందాం. 1 యోహాను రాసిన పత్రిక ప్రేమ మనం కలిగి ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు లేదు చీకటిలోనే నడుచున్నాడు. చీకటి అతని కన్నులకు గురిటితనం కలుగు చేసాను కనుక తాను ఎక్కడికి పోతున్నాడు అతనికి తెలియదు అంటాడు. అదే రాయబడిన మాటలో దయచేసి మనం గమనిస్తే ప్రేమ ఎంత గొప్పదో మరొకసారి చెప్తాడు. బైబిల్ వచ్చినాడు కూడా మనం చదివితే అంటాడు కదా, ఇవాళ 9వ వచనం చదవండి సురేష్ గారు. వెలుగులో ఉన్నానని వెలుగులో ఉన్నానని చెప్పుకోవడం అంటే అర్థం ఏంటి? వెలుగుకి ఎవరు? మన ప్రభు అయినా నేను లోకంలో వెలుగులో ఉన్నానన్నారు ఆయన. వెలుగులో ఉంటామంటే మన ప్రభు యేసు క్రీస్తును నిజ దేవుల్లో మనం ఉంటాం. దేవుల్లో ఉన్నానని చెప్పుకునే ప్రతివాడు కూడా బాగా ఆలోచించాలి. దేవుల్లో ఉన్నానని చెప్పుకునేవాడు, దేవుడు నమ్ముకున్నానని చెప్పేవాడు, యేసు ప్రభు దేవుడిగా నేను అంగీకరించానని రక్షణ పొందానని చెప్పుకొచ్చిన ప్రతివాడిలో కూడా ఏముండాలి అంటే చెప్పుకోవడం కాదు కావాల్సింది. యేసులో ఉన్నాననుకోవడం కాదు కావాల్సింది. రక్షణ పొందాలని మనం చెప్పుకోవడం కాదు కావాల్సింది. ఏముండాలంటే చదవండి, సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకు వాడికి చీకటిలోనే ఉన్నాడు. హల్లెలూయా. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటే సరిపోదు, దాని దగ్గర క్రియలు ఉండాలి. క్రియలు ఉండాలంటే ప్రతివాడిని మనం ప్రేమించాలి. ప్రతివాడిని ఏం చేయాలి? ప్రేమించాలి. ద్వేషిస్తే మనం ఇంకా చీకటిలోనే చీకటిలోనే ఉన్నట్టు లెక్కండి. అందుకే ఏం చేయాలా? ప్రేమ చేత మనం నింపబడి ఒకరికొకరు ఆ ప్రేమ కనపరుచుకున్నప్పుడు సదాకాలం మన ప్రేమ మనకి చదవండి. తన సహోదరుని ప్రేమించేవాడు, అంతే వాక్యం. ప్రేమించేవాడు ఎక్కడ ఉన్నాడు? ద్వేషించేవాడు ఎక్కడ ఉన్నాడు? అంతే. ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు, ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. వెలుగులో ఉన్నాడని చెప్పుకునేవాడు ఖచ్చితంగా మనలో ప్రేమ ఉండాలి. కాబట్టి మీకు అర్థమైంది. చదవండి కనుక అతను ఏంటి ఏ అభ్యంతర కాలం ఏది కూడా లేదు. అందుకనే ఇవాళ ఎవరైనా వాక్యం మన జీవితాల్లో వాళ్ళ దేవుడు మళ్ళీ చెప్తున్నాను, దేవుడు పెట్టిన ఆజ్ఞలేస్తారు. ఇటు దేవుడిని ప్రేమించడం, తర్వాత మన పొరుగు వాడిని ప్రేమించడం అనేది ఉంది కనుక ఆ విధంగా దేవుల్లో ఉన్న మనము వెలుగులో ఉన్న మనం ఆ ప్రకారం ముందుకు వెళ్దాం. అందుకనే ప్రేమించడం ద్వారా మనకు వచ్చే లాభం ఏంటంటే వెలుగులో ఉన్నామన్నా అంతే కదా అర్థం. ప్రేమించామంటే అర్థం ప్రేమ ఉంటే ప్రేమ ద్వారా మనం కలిగే ఫలం ఏంటంటే ఎక్కడ ఉన్నాం? మనం బ్రహ్మాండమైన వెలుగులో ఉన్నాం. అదే చీకటి మన మీద ప్రభావం చూడదు, చీకటితో మనం లేవు. కాబట్టి నోటి బ్రహ్మాండంగా మన ఆత్మ జీవితాలు ధైర్యపరుచుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉందంటే 1 యోహాను పత్రిక పేజీ తిప్పి 3వ అధ్యాయం 14వ వచనం చూడండి. మరొకటి ప్రేమ కలిగి ఉంటారంట. అందరిని ప్రేమించడం మనం నేర్చుకుంటే వాడు మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ఎరుగుదు. హల్లెలూయా. ప్రేమిస్తున్నాము అంటే అర్థమే మరణం నుండి తప్పించుకుంటున్నాం, జీవంలోనికి అడుగు పెడుతున్నాం. మీరు మళ్ళీ చెప్పాలి, కొంచెం రివర్స్ అడుగుతాను. సో ప్రేమ లేకపోతే, ప్రేమతో నింపబడకపోతే మరణంకే పోతాం. ప్రేమ లేకపోతే మరణమేనండి. ప్రేమ ఉంటే మరణం కూడా దాటాము. అంటే ప్రేమ ఏం చేస్తుంది? ప్రేమ మరణాన్ని దాటించుద్దండి. ప్రేమ అంత గొప్పదండి. అందుకని ఎక్కడ పరమపితలో ఉంది కదా, ప్రేమ మరణం అంతా బలవంతమైందంటే. సహోదర ఇలా వాక్యం మన జీవితంలో గమనించాలి. అందుకనే వాక్యంలో మనందరూ కూడా అట్టి ప్రేమ చేత మనం నమ్మబడితే మరణాన్ని కూడా దాటించుందంటే నీలో ప్రేమ, మనలో ప్రేమ, మనం పొందుకున్న ప్రేమ, మనం చూపించిన ప్రేమ. అవసరమైతే మన క్వాలిఫికేషన్ అది లేకపోతే మరణం దాటపడాలి అన్నా కూడా మనం ఏం కలిగి ఉండాలి? రైట్. అదే గ్యారంటీ దగ్గర ఉండాలి. అది కలిగి ఉంటే మనం కూడా ఈజీగా దాటొచ్చు. మనము దాటి ఎక్కడికి వెళ్తున్నాం? మనము దాటి జీవంలోకి. మన వల్ల మామూలుగా మన వల్ల ఉందా? మన క్రియల వల్ల సాధ్యం కాదు.
ప్రేమతో మనం నింపబడి ఇందా చెప్పినట్టుగా ఇటు దేవుడిని మనము ఇతరుల్ని శత్రువుల్ని అందరినీ వికటమైన ప్రేమతో మనం ప్రేమించగలిగితే మార్గం దాటి మనం ఎక్కడికెళ్తామంటే జీవంలో గదినట్టు శుద్ధి మనందరి యొక్క అంతిమ లక్ష్యం అదేగా. చెప్పండి, అంతిమ లక్ష్యం ఏంటి? నిత్య రాజ్యము, నిత్య జీవము. చెప్పండి, నిత్య రాజ్యము, నిత్య జీవము. మనం తప్పించబడి ఈ తిప్పలన్నీ దానికోసమే. ఏ తిప్పలు? ఇదిగో ఈ తిప్పలన్నీ శుభ్రంగా మనం కూడా టీవీ సినిమా చూస్తా కూర్చోవడానికి బోర్డు శికారం ఏదో చేయొచ్చు కదా. ఆదివారం మన ఆరాధన, భయభక్తులు, ప్రార్థన. ఇప్పుడే కాదు, రోజు మన దినచర్యలు, ప్రార్థనలు, ఉపవాసాలు, జాగారాలు, ఇదిగో వాక్య ప్రకారంగా సహించడం, తట్టుకోవడం, ప్రేమించడం, ఇవన్నీ ఏంట్రా ఏంటి రేపు పొద్దున దానికోసం చెప్పండి. నిత్య జీవం పొందాలి, నిత్య రాజ్యం మనం చూడడం కావాలి. హల్లెలూయా. ఈ లోకంలో చెప్పండి, మళ్ళీ చెప్తున్నాను, మన ఆయుష్కాలము 70 ఏళ్ళు, 60 ఏళ్ళు, 80 ఏళ్ళు. ఒకనాటి నమ్ముతున్న లోకాన్ని విడిచిపెట్టి పోవాల్సిందే. రేపొద్దున ఆత్మ దేవుడు చెప్పిన ఇందాక ఆయన స్థానం మీద కూడా మన జీవితాలు ఆయన ద్వారా పొందాలి అంటే ఈనాటి ఆ ప్రేమ చేత మనం నింపబడాలి. నింపబడి మన బ్రతకాలంతా అతి ప్రేమతో ముందుకెళ్తాం. అదే రేపొద్దున మనలను మరణంలో నుండి జీవానికి దాటించుద్ది. హల్లెలూయా. మరణంలో నుండి జీవంలోకి అదే మనల్ని దాటించింది కనుక అతి ప్రేమతో మనం నింపబడి మన ఆత్మ జీవితాన్ని మనం కొనసాగిద్దాం. సదాకాలం మన ప్రభు మనకి తోడే ఉందరు. చివరిలో మాట, ప్రేమ కలిగి ఉండడానికి ఇంకా ప్రయాసపడండి. ప్రేమ కలిగి ఉండడానికి ఇంకా మనం ప్రయాసపడతాం. కష్టపడి ఇష్టపడి మనం ప్రేమించుకుని ముందుకెళ్తాం. దేవుడే మనకు తోడే ఉంటాడు. కొద్ది వాటి దేవుడు దీవించుకున్నాడు. ప్రార్థన చేసుకున్న దయచేసి తలవంచండి, చిన్న ప్రార్థన చేస్తాం. మహోన్నత మహాగంట సమాధానం కదా పరిశుద్ధ సర్వశక్తి ముద్ర సభ సకాశవాద కార్మిక